యాకోబూ, నిన్ను సృజించిన వాడైన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను సృజించినవాడు సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. శ్రోతలు జాగ్రత్తగా వినండి. దేవుడు మన సృష్టికర్త, విమోచకుడు. ఆయన ఇశ్రాయేలు జాతిని ఉద్ధరిస్తాడు అంటున్నాడు. నీవు జలములలో బడి దాటేటప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులలో బడి వెళ్లేటప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానైన నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషును, శబాను ఇచ్చి ఉన్నాను. అగ్ని నుండి జలము నుండి వారికి కాపుదల, హామీ. వీరు తన స్వకీయ సంపాద్యం. వీరికి ప్రాణరక్షణ క్రయం ఆయన చెల్లించాడు. వీరు ఆయన దృష్టిలో విలువైన ప్రజలు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవయ్యావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగిస్తున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగిస్తున్నాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పిస్తాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తాను. చూచారా శ్రోతలు, దేవుడు వారిని చెర నుండి విడుదల చేసి రప్పిస్తాడు. బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇస్తాను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేశాను, వారిని పుట్టించిన వాడును నేనే. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలు జాతిని నిర్మించినవాడు, దానిని రూపొందించినవాడు, మలచినవాడు, జాతులన్నిటిలో దానిని తలమానికముగా చేసినవాడు యెహోవాయే. ఆయన తన మహిమార్థమై ఇశ్రాయేలును సంరక్షించాడు. ఇశ్రాయేలు తనను మహిమపరచాలని ఆయన ఆశించాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపపడడు. ఇశ్రాయేలు జాతి అన్యజాతులకు సాక్ష్యార్థంగా ఉండాలని దేవుని చిత్తం. విగ్రహారాధనతో అన్యజాతులు సతమతమవుతూ ఉండగా దేవుడైన యెహోవా సత్యవంతుడని, ఆయన కుమారుడు సేవకుడు అయిన యేసుక్రీస్తే సార్వభౌముడని, సకల లోక రక్షకుడని 8 నుండి 13వ వచనం వరకు స్పష్టంగా చెప్పబడింది. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా, గుంపుకూడి రండి. జనములు కూర్చబడాలి. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేస్తారు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మీకు వినిపిస్తారు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవాలి, లేదా విని సత్యమే అని ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు జాతి అన్యజాతుల మధ్య దేవునికి సజీవ సాక్షి అయి ఉండాలి. దేవుడు ఎవరో, ఆయన కుమారుడెవరో అందరూ తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొన్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మించబడలేదు, నా తరువాత ఏ దేవుడూ ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించేవాడను నేనే, దానిని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్యదేవత మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడూ లేడు. నేను కార్యము చేయగా తిప్పివేసేవాడెవడు? ప్రియశ్రోతలు, దేవుని యొక్క మహాశక్తి కల్దీయులను నిర్మూలం చేసింది. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు. వారి ఖైదీలను విడుదల చేస్తాడు. ఈ చర్యల ద్వారా దేవునికి మహిమ. 14 నుండి 21వ వచనం వరకు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు
మీ విమోచకుడైన యెహోవా వాక్కు. మీ నిమిత్తము నేను బబులోను పంపాను. నేను వారినందరినీ పారిపోయేటట్లు చేశాను. వారికి అతిశయాస్పదములైన ఓడలలో కల్దీయులను పడవేస్తాను. యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగచేసేవాడును, వడిగల జలములలో మార్గము కలుగజేసేవాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించేవాడును అయిన యెహోవా వాక్కు. వారందరూ ఏకముగా పండుకొని లేవకుండా పడి ఉంటారు. వారు లయమై జనుపనారవలే ఆరిపోయారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి. 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది, మీరు దానిని ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలుగచేస్తున్నాను, ఎడారిలో నదులు పారచేస్తున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగడానికి అరణ్యములో నీళ్లు పుట్టిస్తున్నాను, ఎడారిలో నదులు కలుగజేస్తున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. నా నిమిత్తము నేను నిర్మించుకున్న జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారు. శ్రోతలు, ఇశ్రాయేలు జాతిని ఎందుకు దేవుడు ఇంత కఠినంగా క్రమశిక్షణలో పెడుతున్నాడు? ఎందుకనగా వారిలో కృతజ్ఞతాభావం లోపించింది. తమ మహాదేవుణ్ణి మరచిపోయారు. ఆయన వారి పట్ల చేసిన మేలు ఇంతా అంతా కాదు. అదంతా వారు విస్మరించారు. 22 నుండి 28వ వచనం వరకు, యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టటం లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసుక్కున్నావు గదూ. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా వద్దకు తేలేదే. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యాలర్పించాలని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వెయ్యాలని నేను నిన్ను విసికించలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలిపశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా. నీ పాపముల చేత నీవు నన్ను విసికించావు. నీ దోషాల చేత నీవు నన్ను ఆయాస పెట్టావు. 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకొనను. నాకు జ్ఞాపకం చెయ్యి, మనము కూడి వాదించుకుందాము రా. నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్రపరిచాను. యాకోబును శపించాను, ఇశ్రాయేలును దూషణపాలు చేశాను. చూచారా శ్రోతలు, ఈ ప్రజలలో ప్రార్థన లోపించింది. ఆధ్యాత్మికంగా నిర్లక్ష్యం ఎక్కువైంది. పాపానికి ఒడిగడుతున్నారు. దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నా వారిలో ఎట్టి కదలిక రావటం లేదు. రండి, వివాదం తీర్చుకుందాము అంటే వారు రావటం లేదు. ప్రియ శ్రోతలారా, దేవుడు చేసిన మేళ్లు గుర్తు చేసుకోండి. దేవుడు నిన్ను తన కోసమే సృజించాడు. యేసుక్రీస్తునందు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. నీ పాపాలను క్షమించాడు. నీ అతిక్రమాలను తుడిచివేశాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త, రాజు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు నీ పేరు తెలుసు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. అలాంటి దేవునికి చెంది ఉండడానికి మనమెంత భాగ్యవంతులమో. యుగ సమాప్తి పర్యంతము మనతో ఉంటానని వాగ్దానం చేసిన ప్రభువు అగ్నిలోగాని జలములోగాని పడినా నిన్ను ఎడబాయడు, నిన్ను కాపాడతాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో అగ్నిగుండంలో ఉండి వారిని కాపాడలేదా? నిర్గమకాండంలో దేవుడు తన ప్రజలను ఎర్ర సముద్రం గుండా నడిపించలేదా? ఫరో రథాలను గుర్రాలను నడి సముద్రంలో ముంచివేసిన మహాదేవుడు. దీనికి చరిత్రే సాక్ష్యమిస్తుంది. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ఆయన ఎంతో తాలిమి గలవాడు. అయితే మనం మితిమీరి శూన్యమైన మతాచారాలతో, అపరాధాలతో ఆయనను
ఊరికే విసిగిస్తుంటాము. ఆయన దృష్టిలో విశ్వాసులు ఎంతో ప్రియమైన వారు. దేవుడు తన బిడ్డలను ఎంతో ప్రేమిస్తాడు. ఆయనకు అవిధేయులమైతే నిన్ను నీవు చేజేతులా ఆయన కఠిన చర్యకు గురి చేసుకుంటున్నావు. న్యూనతాభావం మానేయి. ఆయన దృష్టిలో నీవెంతో ఘనమైన వ్యక్తివి, అమూల్యమైన వ్యక్తివని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు ఎన్నెన్నో విషయాలను, వెనకటి సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. సృష్టి, విమోచన, సంరక్షణ, ఇశ్రాయేలు జాతికి తాను చేసిన వాగ్దానాలు, నిబంధన మొదలైన విషయాలను మరొకసారి వారికి గుర్తు చేస్తున్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రశ్న వినబడుతోంది. పౌలు అంటున్నాడు, నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అట్లనరాదు. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జాతి. దేవుడు సృష్టికర్త. యాకోబు పేరెత్తి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు. అతడు వక్రబుద్ధి. అయితే అలాంటి యాకోబు నుండి దేవుడు ఈ గొప్ప జాతిని ఆవిర్భవింపచేశాడు. దేవుడు ఆదామును ఎలా సృజించాడు? దేవుడు నేలమట్టిని చేతిలోకి తీసుకొని ఆదామును చేశాడు. అతనిలోకి జీవాత్మను ఊదాడు. అప్పుడు ఆదాము సజీవ మానవుడయ్యాడు. ఆదాము ఏం చేశాడు? దేవునికి ఎదురు తిరిగాడు. అయితే యేసుక్రీస్తు కడపటి ఆదాము. ఈ యేసుక్రీస్తును నమ్మిన వారంతా దేవుని కుమారులు, కుమార్తెలు అవుతున్నారు. నా ఆది పితరుడైన ఆదాము నుండి నాకు పతన స్వభావం సంక్రమించింది. ఈ భ్రష్ట స్వభావం ఎంత సంస్కరించినా కొత్తది కాదు. గాని యేసుక్రీస్తు ద్వారా పూర్తిగా కొత్త స్వభావం మనకు వస్తుంది. యాకోబుతో దేవుడు ఒక జాతికి అంకురార్పణ చేశాడు. వారిని ఈజిప్టు నుండి విమోచించాడు. వారి విమోచన సంకేతం రక్తం. ఈజిప్టు దుష్టశక్తి నుండి వారికి విడుదల, విమోచన. అప్పుడు వారు ఇశ్రాయేలు జాతిగా రూపొందారు. ఇశ్రాయేలు అంటే దేవుడేర్పరచిన రాకుమారుడు. సృష్టి ద్వారా, విమోచన ద్వారా వారు దేవుని ప్రజలయ్యారు. ఎర్ర సముద్రాన్ని, యోర్దాను నదిని దాటించిన దేవుడు యెహోవా. మనకు కూడా సముద్రంలో మునిగినంత పని అవుతుంది. ఉక్కిరిబిక్కిరైపోతాము. కడగండ్ల కడలిలో మునిగిపోయినట్లే అనిపిస్తుంది. కాని వరదలు మన మీదిగా పొర్లిపారనీయడు దేవుడు. ఆయన మన రక్షకుడు. దేవుడు అన్యజాతులను వాడుకొని తన ప్రజలకు క్రమశిక్షణ గరిపాడు. తన పని అయిపోయాక దేవుడు అన్యజాతులకు కూడా తీర్పు తీరుస్తాడు. సామెతలు 21వ అధ్యాయం 18వ వచనం, నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమవుతారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుతారు. ఈ వచనం ఇశ్రాయేలు పట్ల పూర్తిగా నెరవేరింది. ఈజిప్టును, కూషును, శబాను నీ ప్రాణరక్షణ క్రయంగా ఇచ్చాను అనటంలో అర్థమిదే. దేవుడు వారిని తన ప్రజల క్రమశిక్షణార్థమై వాడుకున్నాడు. సామెతలు 11వ అధ్యాయం 8వ వచనం, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు, భక్తిహీనుడు బాధ పాలవుతాడు. ఇది దేవుని పద్ధతి. ఇశ్రాయేలు జాతిని సమకూరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇర్మియా 31వ అధ్యాయం 10వ వచనం, జనులారా, యెహోవా మాట వినండి. దూర ద్వీపములలోని వారికి దానిని ప్రకటించండి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దానిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడతాడని తెలియచెయ్యండి. అవును, దేవుడు ఇశ్రాయేలు జాతిని సమకూరుస్తాడు. ఇది ఆయన మాట. దేవుణ్ణి ఎవరితోనూ పోల్చలేము. ఆయనకు ఆయనే సాటి. ఆయన తప్ప మరో దేవుడు లేడు. ప్రియశ్రోతలు, లోకంలో అనేక మతాలున్నాయి. అయితే క్రైస్తవం మాత్రమే ఆత్మరక్షణను ప్రతిపాదిస్తుంది, ప్రబోధిస్తుంది. విగ్రహారాధన విషయంలో దేవుడు ఖండితంగా చెబుతున్నాడు. మిమ్ములను విశ్వాస పథం నుంచి తొలగించే విగ్రహాలను విడిచిపెట్టండి. నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. దేవుని చేతిలో పడడం భయంకరం. తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఉగ్రతను భరించగలవారెవరు? ఇప్పుడే ఆయన బిడ్డలై
ఆయన చేతుల్లోకి ఒరిగిపోవడం శ్రేయస్కరం. బబులోనుకు తుట్టతుదకు సమూల నాశనం తప్పదు. ఇశ్రాయేలు తన జాతి. దేవుడు వారి క్షేమాన్ని గురించి బాధ్యత తీసుకుంటున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు రాజు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన ప్రభువు, రాజు, రక్షకుడు, విమోచకుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తాను రాజును అని ప్రకటించాడు. ఆయన ఇమ్మానుయేలు, తన ప్రజలతో సదాకాలం ఉంటాను అన్నాడు. మత్తయి సువార్త 1:23 ఇశ్రాయేలుకు ఆయనే సృష్టికర్త, విమోచకుడు. సృష్టికర్త తన ప్రజలకు ఇమ్మానుయేలుగా అవతరించాడు. 44 దేవుని రక్షించే కృప ప్రత్యక్షమవుతుందని, దేవుని సేవక జాతి అయిన ఇశ్రాయేలు ప్రజ రక్షించబడతారని తేటగా ప్రవచించబడింది. యెషయా 44 1-5 నా సేవకుడవైన యాకోబు, నేను ఏర్పరచుకొన్న ఇశ్రాయేలు, విను. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేసేవాడైన యెహోవా సెలవిస్తున్నాడు. నా సేవకుడా యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకు. దప్పిగొనిన వాని మీద నీళ్లును, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. ఒకడంటాడు, నేను యెహోవా వాడను. మరొకడు యాకోబు పేరు చెప్తుంటాడు. మరొకడు యెహోవా వాడను అని తన చేతితో రాసి ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు. ఇశ్రాయేలు జాతిపరంగా దేవుని సేవకుడే. మారుమనస్సు పొందిన వారిపై తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. అరణ్యము ఫలభరితమవుతుంది. అంతా ఒక వృక్షవనంగా రూపొందుతుంది. యోవేలు 2:28-32 ఇదే ప్రవచనం పలుకబడింది. సర్వజనుల మీద దేవుని ఆత్మ కుమ్మరింపు. భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణమవుతాడు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేసే వారందరూ రక్షించబడతారు. యెషూరూను అని ఇశ్రాయేలును దేవుడు సంబోధిస్తున్నాడు. యెషూరూను అంటే యథార్థపరుడు అని అర్థం. ద్వితీయోపదేశకాండం 32:15 యెషూరూను కొవ్వినవాడై కాలు జాడించాడు. యెషూరూను అంటే ఇశ్రాయేలే. ద్వితీయోపదేశకాండం 33:5 అతడు యెషూరూనులో రాజయ్యాడు అంటే ఇశ్రాయేలుకు రాజు అని అర్థం. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? దేవుడు ఎంతో విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఇశ్రాయేలుకు, యాకోబుకు, యెషూరూనుకు ఆయనే సృష్టికర్త. ఆయనే వారిని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. వారికి ఎంతైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆందోళన చెందనక్కర్లేదు. ఆయన నిబంధన ఎన్నటికీ రద్దు కాదు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు దేవుడు వారిని సిద్ధపరుస్తాడు. అన్యదేవతలు రాబోయే భవిష్యత్తును ప్రవచింపలేవు. యెహోవా దేవుడు తన ప్రవక్త అయిన యెషయాకు రాబోయే కాలాలను గురించి బయలుపరిచాడు. అతడు ప్రవచించాడు. కోరెషు అనే రాజు వస్తాడని, బబులోనును జయిస్తాడని దేవుడు ప్రవచనం పలికించాడు. కోరెషు ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి వెళ్లిపోవచ్చు అనే ఆజ్ఞ జారీ చేశాడు. కోరెషు పర్షియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తుపూర్వం 539లో పారసీక రాజ్యం బబులోనును పూర్తిగా ఓడించింది. ఆ మరుసటి సంవత్సరమే కోరెషు శాసనం చేస్తూ యూదులు తమ స్వదేశానికి వెళ్లిపోయి దేవాలయం కట్టుకోవచ్చు అన్నాడు. అన్యరాజునే దేవుడు వాడుకొని చరిత్రలో తన చిత్తం నెరవేర్చుకున్నాడు. అన్యజాతులలోని జోస్యాలు చరిత్రలో నెరవేరలేదు. చీకటిలో మనకు వెలుగు ప్రసాదించేది దేవుని వాక్యమే. 2 పేతురు 1:11-21
తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చే దీపమై ఉన్నది. దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.